ప్రతిఫలం అనేది రెండు విధాలుగా ఉన్నది. ఎలా ఉంది? రెండు విధాలుగా ఉన్నది. మొదటిది ఏమిటి అంటే కనుక, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తారో వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎటువంటి ప్రతిఫలం అనేది చూద్దాం రండి. ప్రకటన గ్రంథము, దేవుని దృష్టికి ఎవరైతే అనుకూలముగా జీవించకుండా ఉంటారో, దేవుని దృష్టికి ఎవరైతే వ్యతిరేకముగా జీవిస్తారో, దేవుని చెప్పినట్లుగా ఎవరైతే జీవిస్తలేదో, దేవుని దృష్టికి ఎవరైతే అసభ్యకరముగా ఉంటారో వారికి ఎటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడో మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిము. ఆ తర్వాత అక్కడి నుంచి 12వ వచనముకి వచ్చేద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనే ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడాయా అని చెప్పేసి మనం విజ్ఞాపన చేద్దాం. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉన్నావు. అయితే ఎవరికి ఎలాంటి ప్రతిఫలం ఇస్తావు అనేటువంటి మాటలను మేము తెలుసుకోవడానికి ఇష్టపడుచుండగా నీ సిలువ చాటును నన్ను మరుగు చేసి, అయా ఇదిగో తండ్రి, నా ఆత్మ ద్వారా నా ధ్వని ద్వారా నీవే మాట్లాడి మాకు తెలియచేయమని విజ్ఞాపన చేస్తున్నాం, ప్రాధాయపడుచున్నాము, అడుగుచున్నాము. అయ్యా ఇదిగో తండ్రి, నీవే చక్కగా చేసి నడిపించమని, అయ్యా ఇదిగో తండ్రి, వినిచున్న మాకు వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని శక్తి కలిగిన నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంట అంటే కనుక ప్రతిఫలం ఇస్తాడంటున్నాడు. ఎలా ఇస్తాడంట అంటే కనుక చూడండి, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము. అంతేకాకుండా అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము. అంటే అన్యాయం చేసే వారి గురించి చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమని? అరే అన్యాయం చేయొద్దురా, న్యాయంగా ఉండరా, నువ్వు నీతిగా ఉండరా, నువ్వు పరిశుద్ధంగా మారరా, నువ్వు రక్షణ తీసుకోరా, దేవుడిలోనికి రా, అప్పుడు నువ్వు మార్చబడితే కనుక దేవుని రాజ్యంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు అని అనేక విధాలుగా దేవుడు చెప్తూనే వస్తున్నాడు. సేవకుల ద్వారా, సంఘము ద్వారా, పాటల ద్వారా అనేక మంది, ఇప్పుడు దేవుని పాటలు రాసిన వారు అనేక మంది ఉన్నారు. ఆ పాటల ద్వారా, లేకపోతే దేవుని వాక్యము ద్వారా, గోడల మీద రాసుకుంటారు చూడండి, అలాంటి వాక్యముల ద్వారా అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ అన్యాయం చేసేవాడు ఏం చేస్తున్నాడంట? వాటి వేటిని పట్టించుకోకుండా ఇంకా అన్యాయం చేస్తూనే వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా ఏం చేస్తున్నాడంట? అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రముగానే ఉండని. అపవిత్రత అంటే ఏంటి అంటే కనుక ఏమాత్రము పవిత్రత లేకపోవడం, పరిశుద్ధత లేకపోవడమే అపవిత్రత. కన్నులు అపవిత్రమైపోయినాయి, ఆలోచనలు అపవిత్రమైపోయినాయి, నోటి మాటలు అపవిత్రమైపోయినాయి. మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నారు, మాట్లాడితే తప్పుడుగా మాట్లాడుతున్నారు, చూస్తే తప్పుడు వాటినే చూస్తున్నారు చాలా మంది. అంతేకాకుండా ఆలోచనలు కూడా తప్పుడుగానే ఉంటున్నాయి. ఇలాగా దీని అంతటి ద్వారా హృదయం కూడా అపవిత్రమైపోతున్నది. చాలా వరకు కాలంలో మనం చూసినట్లయితే సెల్ ఫోన్ ద్వారా చాలా మంది అపవిత్రులుగా మనము అయిపోవడం చూస్తున్నాం. పోర్నోగ్రఫీ వీడియోస్ చూస్తూ ఉంటారు.
వాటి ద్వారా అపవిత్రత కనులకు వస్తుంది, దాని ద్వారా బ్రెయిన్లోనికి వస్తుంది, దాని తర్వాత హృదయంలోనికి వెళ్తుంది. ఆ విధముగా హృదయం ఏదైతే ఆలోచిస్తుందో శరీరం అది చేస్తుంది. ఆ విధముగా దేహమందు ఏమైపోతుందంట? అపవిత్రమైపోతుంది. అయితే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, ఇదిగో నీవు అపవిత్రతను విడిచిపెట్టాలి, నువ్వు పవిత్రంగా మార్చబడాలి, ఇదిగో నీవు పరిశుద్ధంగా చేయబడాలి, అప్పుడే నీకు దేవుడి రాజ్యం వస్తుంది, లేదంటే దేవుడి రాజ్యాన్ని నువ్వు కోల్పోతావు అని ఆయన దుఃఖాకాంతుడై చెప్తూ ఉంటున్నాడు మనకి. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత అనేక రీతులుగా చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు పరిశుద్ధులు కండి, మీ పాపములను మీరు ఒప్పుకొని, మీ పాపములను మీరు ఆయన దగ్గర ఒప్పుకొని, మీరు పాపములను విడిచిపెట్టి బాప్తిస్మం తీసుకొని నూతన సృష్టిగా మార్చబడి అప్పుడు మీరు దేవుని రాజ్య వారసులుగా మార్చబడతారు అని చెప్పినప్పుడు ఏ ఒక్క మనిషి కూడా దానిని లక్ష్యము పెడతలేదు, అంటే దాని దృష్టి పెడతలేదు. అందుకే ఏమంటున్నాడంటే, ఇంకా అపవిత్రులుగా బ్రతకరించి వాడిని అపవిత్రులుగా బ్రతకనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. అన్యాయం చేసే వారి గురించి నువ్వు అన్యాయం చేయకరా పాడైపోతావరా అని చెప్పినప్పుడు వాడు ఇంకా అన్యాయం చేస్తున్నాడు అనుకోండి, చేయనివ్వండి, మనకి ఇబ్బంది ఏం లేదు. చెప్పడం వరకు మన బాధ్యత, అది మనం చేయకుండా చెప్పడం వరకు మన బాధ్యత. అపవిత్రుడైన వాడి గురించి చెప్పడం వరకు మన బాధ్యత. అపవిత్రంగా ఉంటే పాడైపోతావా, జాగ్రత్త. అపవిత్రంగా ఉంటే నీవు దేవుని రాజ్యాన్ని కోల్పోతావు, నిత్యాగ్నిలో పడిపోతావు, అక్కడ పండ్లు కొరుకుతా నిత్యమైన నరకాగ్ని ఉంటుంది, అక్కడ చాలా శ్రమలు ఉంటాయి, ఆ శ్రమలతో నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదని చెప్పేసి మనం చెప్తాం. చెప్పినప్పుడు వాడు పాపమును విడిచిపెట్టి దేవుడిని అంగీకరిస్తే దేవుడు వారికి ఇచ్చే ప్రతిఫలాన్ని వారికి ఇస్తాడు. కానీ విడిచిపెట్టకుండా ఉన్న వారి గురించి ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఏమంటున్నాడు అని అంటే కనుక 12వ వచనము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలమునిచ్చేదను అంటున్నాడు. ఈసారి పాపం చేసే వారికి దేవుడు ఏం చేస్తాడంట అంటే కనుక వారి క్రియలు, వారి చెడ్డ క్రియలు అనుకోండి, వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టలేరు. దేవునికి స్తోత్రం. వారు చెడ్డవారైతే దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేరు ఎప్పటికీ కూడా. వారు అపవిత్రులు అయితే ఎప్పటికీ దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేరు, దేవుడిచ్చు ప్రతిఫలాన్ని పొందుకోలేరు. చూడండి జెఫన్యా గ్రంథము, పాత నిబంధన నుంచి జెఫన్యా గ్రంథము హబక్కూకు తర్వాత ఉంటుంది చూడండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అసలు అపవిత్రత అంటే ఏమిటి, అన్యాయం అంటే ఏమిటి అనే విషయాన్ని అక్కడ మనకి స్పష్టంగా జెఫన్యా గ్రంథంలో మనకి తెలియజేస్తున్నాడు. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనదినగు పట్టణమునకు శ్రమ. ఇక ఎవరు అన్యాయస్తులు, ఎవరు అపవిత్రులు అంటే ముష్కరమైన భ్రష్టత్వంలో ఉన్నవారు, మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారు, మూర్ఖంగా ప్రవర్తించేవారు అంటారు చూడండి, వారు భ్రష్టులు అనగా ఇంకా వారి దరిద్రం స్థితి అంతే. ఇంకది దేవుని ఆశ్రయించి పెద్దలు చెప్పిన మాటలు వినక, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినక, వాడికి నచ్చినట్టుగా వాడు బ్రతుకుతూ, వాడి ఇష్టం వచ్చినట్లు వాడు త్రాగుతూ తిరుగుతూ సిగరెట్లు కాల్చుకుంటూ మందు తాగుతూ వచ్చాడు జీవితం జీవిస్తున్న వాడు భ్రష్టుడు. అటువంటి వాడికి ఏమవుతుందంట అంటే ఆ పట్టణమునకు శ్రమ, అటువంటి దేహమునకు ఏంటంట శ్రమ. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనకి. ఆ శ్రమలోనికి కానీ మనం ప్రవేశించామనుకోండి భయంకరమైనటువంటి నరక యాతన పడతాం. ఆ యాతన పడకుండా ఉండాలి అంటే ఈ లోకంలో నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడే మన దేహాన్ని మనం పరిశుద్ధపరచుకొని చక్కగా నడుచుకుంటూ బ్రతకాలి. అన్నింటినీ విడిచిపెట్టాలి. అన్నింటినీ అనగా మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి, అన్నింటినీ అనగా స్వార్థాన్ని విడిచిపెట్టాలి, అన్నింటినీ అనగా కోపాన్ని విడిచిపెట్టాలి,
ద్వేషాన్ని విడిచిపెట్టాలి, నీ కామ చూపును విడిచిపెట్టాలి, కామపు ఆలోచనలు విడిచిపెట్టాలి, వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెట్టాలి, వ్యర్థమైన మార్గమును విడిచిపెట్టాలి. వీటన్నింటినీ విడిచిపెట్టిన వాడికి మాత్రమే దేవుడు న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు, ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒకవేళ నీవు అన్యాయస్తురాలుగా ఉంటే కనుక శ్రమ